సప్తగిరి పెళ్లిగాని ప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్. సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ పెళ్లిగాని ప్రసాద్ ఫస్ట్ లుక్ విడుదలైంది. టైటిల్ విక్టరీ వెంకటేష్ మల్లీశ్వర్లోని పాత్రను గుర్తు చేస్తూ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని కేవై బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాలో నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎస్వీసీ ద్వారా దిల్ రాజు విడుదల చేస్తున్నారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర సంగీతం అందించగా ప్రియాంక శర్మ కథానాయక్, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించింది. మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది. సుమంత్, కాజల్ చౌదరి, సన్నీ సంజయ్ అనగనగా హాట్ వార్మింగ్ టీజర్ రిలీజ్. సుమంత్ లీడ్ రోల్ లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన అనగనగా టీజర్ విడుదలైంది. కాజల్ చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. టీజర్ లో సుమంత్ ఉపాధ్యాయుడిగా ఆకట్టుకోగా నోటితో విసిరి చేతులతో ఏరుకునేది ఏంటి అనే పొడుపు కథ ఆసక్తికరంగా ఉంది. ఆయన క్లాస్ పర్ఫార్మెన్స్, అవసరాల శ్రీనివాస్ ప్రెజెన్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. థాట్ ప్రొవోకింగ్ హాట్ వార్మింగ్ టీజర్ తో మ్యూజిక్, కెమెరా వర్క్ ఎమోషన్ ను ఎలివేట్ చేశాయి. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్ర మదిరెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు సంవత్సరాది కానుకగా ప్రేక్షకుల్ని అలరించనుంది. నేచురల్ స్టార్ నాని హిట్ ది థర్డ్ కేస్. సర్కార్స్ లాఠీ ఈజ్ నథింగ్ లెస్ దెన్ బ్రూటల్ టీజర్ రిలీజ్. నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ద థర్డ్ కేస్ మాస్ బజ్ క్రియేట్ చేస్తుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తీపునేని, నాని యానిమస్ ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సర్కార్ లాఠీ టీజర్ టెరిఫిక్ రెస్పాన్స్ పొందుతుంది. వరుస హత్యల కేసును ఛేదించేందుకు ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ అర్జున్ సర్కార్, నాని రంగంలోకి దిగే కథ ఇది. టీజర్ లో నాని పవర్ఫుల్ బ్రూచల్ తో అదరగొట్టారు. హంతకుడిపై అతని ఫైర్, యాంగర్, ఇంటెన్స్ డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, మికీ జే మేయర్ బీజీఎం థ్రిల్స్ ఎలివేట్ చేశాయి. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 1, 2025న గ్రాండ్ గా విడుదల కానుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క లాంచ్ చేసిన మల్లేశం 8 PM మెట్రో ఫిల్మ్ డైరెక్టర్ రాజ్ ఆర్ నెక్స్ట్ మూవీ 23 టైటిల్ ఫస్ట్ లుక్ రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా సినిమా రిలీజ్. మల్లేశం, 8 AM మెట్రో వంటి సినిమాలతో గుర్తింపు పొందిన రాజర్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 23తో వస్తున్నారు. తేజ, తన్మయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని స్టూడియో 99 నిర్మించగా స్పిరిట్ మీడియా ద్వారా రాణా దగ్గుబాటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంటలో చిక్కుకున్న బస్సు, ప్రాణాల కోసం పరిగెడుతున్న ప్రజలు కనిపించగా మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్ లైన్ ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమా సామాజిక సమస్యలను చూపించడంతో పాటు పశ్చాత్తాపం, విముక్తి అనే లోతైన భావాలను అన్వేషిస్తుంది. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ, మార్క్ కి రాబిన్ సంగీతం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను పెంచాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పెషల్ స్క్రీనింగ్ చూసి సున్నితమైన కథాంశం, చిత్రీకరణను ప్రశంసించారు. థియేటర్ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు నుంచి రెండో గీతం కొల్లగొట్టినాదిరో విడుదల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ నుంచి రెండో గీతం కొల్లగొట్టినాదిరో విడుదలై ఘన విజయం సాధించింది. కీరవాణి సమర్పించిన ఈ పాటను మంగ్లీ, రాహుల్ సింప్లిగా, రమ్య బెహ్రా తదితరులు ఆలపించారు. నిధి అగర్వాల్, పవన్ సరసన మెరిసి, అనసూయ భరద్వాజ్, పూజితా పొన్నాడ తమ నృత్యంతో ఆకట్టుకున్నారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా పాటకు లిరికల్ వీడియోలో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ గా నిలిచింది. 17వ శతాబ్దపు మొఘల్ యుగంలో సాగే ఈ భారీ బడ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామా 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జ్యోతి కృష్ణ, క్రిస్ జాగలముడి దర్శకత్వం వహించగా బాబీ డియోల్, నాజర్, సునీల్, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఘనంగా ప్రేమకు జై ఫ్రీ రిలీజ్ వేడుక. ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనసూర్య నిర్మించిన ప్రేమకు జై ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. అనిల్ పురగాని, ఆర్ జ్వలిత హీరోయిన్లుగా, శ్రీనివాస్ బల్లన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గ్రామీణ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. దర్శక నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ కథ బాగుంటే సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తారు, ప్రేమకు జై అందులో ఒకటి అని ప్రశంసించారు. దర్శకుడు శ్రీనివాస్ మల్లం సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమా వచ్చే నెలలో విడుదల కానుండగా నటుడు అదిరి అబి, నిర్మాతలు ఎంఆర్ చౌదరి, చంద్రగౌడ్, లారెన్స్ తదితరులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. విలాసాల కోసం అప్పులు చేస్తే విలాపాలే అనే వినోదాత్మకంగా తెలిపే యూత్ఫుల్ అండ్ థాట్ఫుల్ ఎంటర్టైనర్ తకిట తదిమి తందానా. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టీజర్ విడుదలయ్యాయి. యూత్ఫుల్ అండ్ థాట్ఫుల్ ఎంటర్టైనర్ తకిట తదిమి తందానా ట్రైలర్ సినిమా యూనిట్ సభ్యుల చేతుల మీదుగా లాంచ్ అయింది. మర్డర్ ప్రేమ్, ఘన ఆదిత్య, ప్రియా జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో ఎల్లో మ్యాంగో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చందన్ కుమార్ కుప్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. సినెటెరియో మీడియా వర్క్ ద్వారా రిలీజ్ అవుతున్న ఈ సినిమా జలసాల కోసం అప్పులు చేసే యువత సమస్యను వినోదాత్మకంగా చూపిస్తుందన్నారు. నిర్మాత, సంగీతం నరేన్ రెడ్డి, ఎడిటింగ్ హరిశంకర్, సినిమాటోగ్రఫీ పిఎన్ అంజన్. గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్, కన్నడలో తెరకెక్కిస్తున్న మొట్టమొదటి ప్రాజెక్టుగా నిలిచిన యాష్
టాక్సిస్ ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్స్ రాకింగ్ స్టార్ యాషిక్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది. ఇది భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ లో సమాంతరంగా చిత్రీకరిస్తున్న మొట్టమొదటి సినిమా. కేవియన్ ప్రొడక్షన్స్, యాష్ మాస్టర్, మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ తదితర భాషల్లో విడుదల కానుంది. జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలకు పనిచేసిన జేజే ఫెర్రీ యాక్షన్ సీక్వెన్స్ లో రూపొందిస్తుండగా G2 విజువల్ ఎఫెక్ట్ టీమ్ VFX అందిస్తుంది. సన్ డాన్స్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు విజేత గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. టీజర్ భారీ రెస్పాన్స్ పొందింది. సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. మజాకా నుంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, ఎమోషనల్ ఉన్న సినిమా. కామెడీ హిలరీస్ గా ఉంటుంది. ఆడియన్స్ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. నిర్మాత రాజేష్ దండా. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ 30వ చిత్రం మజాకాని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందించారు. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 26న శివరాత్రి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ మజాకా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, మంచి ఎమోషన్స్, వినోదం కలబోసిన కథాంశం ఉంటుందని తెలిపారు. ట్రైలర్ పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నామని అన్నారు. లైవ్ షూటింగ్ ఐడియా అనిల్ గార్దని, పెయిడ్ ప్రీమియర్ కు కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. సందీప్, రావు రమేష్ మధ్య సీన్స్, సందీప్ రీతు లవ్ స్టోరీ, కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ అవుతాయని రాజేష్ పేర్కొన్నారు. ఫ్యామిలీ ఫోటో నేపథ్యంలో మంచి ఎమోషన్స్ తో మెసేజ్ ఉందని తెలిపారు. త్రినాథరావు నక్కినతో మరో సినిమా చేయాలని డబుల్ మజాకా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశామని వెల్లడించారు. బాలయ్య యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్. సంక్రాంతి కానుకగా విడుదలైతున్న నందమూరి బాలకృష్ణ తాజా బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ ప్రేక్షకుల్ని మాస్ ఫీల్ తో ముంచెత్తుతుంది. బాబీ కుల్లా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్ లో భారీ విజయం సాధించింది. నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్ ప్రారంభమైన డాకు మహారాజ్ ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ముఖ్యంగా మలయాళ ప్రేక్షకులు బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెంటేషన్స్ కు ఫిదా అయిపోయారు. ఈ సినిమా పాకిస్తాన్, బంగ్లాదేశ్, UAE వంటి దేశాల్లో టాప్ 2 లో ట్రెండింగ్ అవుతుండడం విశేషం. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనివాస్, చాందిని చౌదరి, ఉర్వశీ రౌతేలా, బాబీ డియాల్ కీలక పాత్రలో నటించగా తమన్ మ్యూజిక్ అందించారు. బాలయ్య మాస్ యాక్షన్ స్టన్నింగ్ విజువల్స్ సినిమాకు ప్లస్ అయి సితారా ఎంటర్టైన్మెంట్స్ కు ఫ్రాక్షన్ 4 సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. రామ్ చరణ్ కుస్తీ కోసం సన్నద్ధం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న RC16 సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి కాగా అందులో చరణ్ దివ్యేందులపై క్రికెట్ నేపథ్య సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ మార్చి మొదటి వారంలో ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ రామ్ చరణ్ తో పాటు ప్రధాన తారాగణంపై కుస్తీ నేపథ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కథలో క్రికెట్, కుస్తీతో పాటు మరికొన్ని ఆటలకు ప్రాధాన్యత ఉంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలకు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ తో పాటు మరో 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న టైటిల్ టీజర్ విడుదల చేయనున్నారు. టాప్ సినిమాలపై అమీర్ ఖాన్ రియాక్షన్. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సాధారణంగా చాలా సింపుల్ గా ఉంటాడు. అయితే తన సినిమాలు ఫ్లాప్ అయితే గుండెల నిండా ఫీల్ అవుతారంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 60 అండ్ నాట్ డన్ ద స్క్రీన్ అండ్ స్పాట్లైట్ సెషన్ లో పాల్గొన్న అమీర్ ఖాన్ మాట్లాడుతూ, నా సినిమాలు ఫ్లాప్ అయితే నేను అవి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. తప్పులేమిటో చిత్ర బృందంతో చర్చించి మళ్ళీ అలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పారు. అలాగే లాల్ సింగ్ చడ్డా, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాల గురించి మాట్లాడుతూ, ఆ చిత్రంలో బాగా నటించాను అనుకున్నా, కానీ అవి ఆశించిన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. అయితే అలాంటి సమయంలో నా కుటుంబం నాకు మద్దతుగా నిలిచిందంటూ వెల్లడించారు. హిట్ 3లో ఊర మాస్ పోలీస్ గా నాని. నేచురల్ స్టారీ నాని పుట్టినరోజు సందర్భంగా హిట్ 3 టీమ్ స్పెషల్ టీజర్ ను విడుదల చేసింది. సర్కార్స్ లాఠీ పేరుతో ఈ వీడియో దాదాపు 2 నిమిషాల నిడివి కలిగి ఉంది. టీజర్ చూస్తే ఇది నాని కెరీర్ లోనే అత్యంత హింసాత్మక చిత్రం అని తెలుస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాని అర్జున్ సర్కార్ అనే షార్ట్ టెంపర్ పోలీస్ గా నటిస్తున్నారు. అతని బాడీ లాంగ్వేజ్, లుక్స్ పాత్రకు అద్భుతంగా సరిపోతున్నాయి. ఇక మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాను జాన్ వర్గీస్ విజువల్ సినిమాకు హైప్ పెంచారు. KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రశాంతి తీపినేని నిర్మిస్తున్నారు. మమద్ ఖాన్ కొత్త అవతారం, బ్యూటీ రంగంలోకి ఎంట్రీ. ఐటెం నెంబర్లతో అందరినీ అలరించిన మమద్ ఖాన్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. బ్యూటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆమె. హైదరాబాద్ యూసఫ్ కూడాలో వి లైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రాంచ్ ను ప్రారంభించింది. బ్యూటీ రంగంపై మక్కువ ఉన్న వారికి శిక్షణ ఇచ్చేందుకు ఈ అకాడమీని ఏర్పాటు చేసినట్లు మమద్ ఖాన్ వెల్లడించింది. ఈ సంస్థ బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైలిష్, కాస్మెటాలజీ, స్కిన్ కేర్ వంటి విభాగాల్లో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తుందని ఆమె చెప్పింది. ఈ కార్యక్రమంలో సంస్థ కో ఫౌండర్ కేత్ జావేద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్సా ఖాన్, సింగర్ రోలా రైడా, డాన్స్ మాస్టర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.